హల్లెలూయా. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము, వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను అంటున్నాడు. ఎవరు? మన యేసయ్య. అయితే అన్యాయం చేసుకుంటూ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు, ఆనందంతో ఉంటారు, పచ్చపచ్చగా వాళ్ళ ఆనందంతో గంతులేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య ఏమంటుండంటే, వారి క్రియల చొప్పున నేను మీకు వారికి జీతం ఇస్తాను, కానీ నువ్వు భయపడవద్దు, నాకు ప్రార్థన చెయ్యి, కనిపెట్టి మౌనంగా ఉండు. ఎన్నో నిందలు, గాయాలు, బాధలు నీ మీద మోపినా కానీ సహోదరులు మనం అందరి మీద వారు మోపినా కానీ ఎంతోమంది ఉంటారు. కానీ యేసయ్య ఏమంటుండంటే, భయపడకు, అన్యాయం చేయవారు అన్యాయం చేయనిమ్ము, వారు చేస్తూనే ఉంటారంట, చేయనిమ్ము, మౌనంగా ఉండు, పరిశుద్ధుడైన వారు పరిశుద్ధుడిగా ఉండు, నీలో ఏ తప్పు లేదు, ఏమీ లేదా, అన్యాయంగా గాయాలు మోపుతూ ఉన్నారా, నేనున్నాను అన్నాడు. ఓకేనా? ఆమేన్.